హై వ్యూస్. అబిర్ భులార్ ఆర్ అబిర్ భులాల్ ఒక సినిమా ఫవాద్ ఖాన్ అని చెప్పేసి పాకిస్తాన్ నటుడు. అతను బట్టకు వచ్చి మన బాలీవుడ్ సిమెంట్ నాకు అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే ఆ పాకిస్తానీ నటులు వచ్చేసి బాలీవుడ్లో యాక్ట్ చేస్తారు. ఎందుకురా అంటే ఫండింగ్ చేసే బ్యాచ్ వచ్చే టెర్రరిస్టులు ఉంటారు. ఎస్, దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఉంటారు. దాంతో ఇక వీళ్ళు కూడా సైలెంట్గా ఉండి నటించడం అంటారు. బట్ ఇప్పుడు దానికి తెరబడింది. ఈ అబిర్ భులార్ రిలీజ్ అయితే ఊరుకో అని చెప్పేసి అన్నారు. దెబ్బకి మన కేంద్ర ప్రసార శాఖ వాళ్ళు కూడా ఎవరు బాబు ఆపేండ్రు బాబుదని అని అన్నారు. నాకు తెలిసింది రిలీజ్ కాబోట్ల. ఇక ఈ మూమెంట్లో మన భారతీయ నటులు ఎవరైనా సరే ఒకవేళ పాకిస్తాన్లో కనుక నటిస్తున్నా వాళ్ళని కూడా ఆపేమని అన్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆపేసినట్టే. సో విషయం ఏంటి, ఇప్పుడు ఫౌజీ, మన హను రాఘవపూడి, మన ప్రభాసు, ఆ అమ్మాయి ఇమాన్వి, వీళ్ళకి సంబంధించిన సినిమా. ఇమాన్వికి సంబంధించి ఆల్రెడీ ఎప్పుడైతే ఫౌజీని అనౌన్స్ చేస్తారో ఆ అమ్మాయి కూడా చాలా మాట్లాడుకున్నాం మనం. ఆ అమ్మాయి గుజరాతీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు. మన తెలుగులో డైరెక్ట్ పాటలకు బ్రహ్మాండంగా యాక్ట్ చేసిద్ది ఆ అమ్మాయి రీల్స్ చేస్తూ. అండ్ ఆమె కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్ కదా, భరతనాట్యంలో ఎక్స్పర్ట్. తాను అమెరికా. బట్ ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఇమాన్వి కూడా పాకిస్తానీ అంటే ఆమె వచ్చేసి పహల్గామ్ ఘటనకు సంబంధించేసి అది చాలా బాధాకరమైన ఘటన, ఎవరిని క్షమించకూడదు, ఆ టెర్రరిస్టులను దుర్మార్గులను చంపారని చెప్తూ నాకు పాకిస్తాన్ సంబంధమే లేదు, నాలో భారతీయ అమెరికా మూలాలు ఉన్నాయి, నేను భారతీయురాలని, అమెరికాలో పుట్టి పెరిగానని చెప్పేశారు. దాంతో ఒకసారి మరలా అంతా క్రాస్ చెక్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటిది, వీళ్ళ నాన్న అసలు పాకిస్తాన్ సంబంధం లేదని ఈమె చెబుతుంది, పాకిస్తాన్ ఆర్మీలో చేయలేదని చెప్పేసి ఈమె చెప్తుంది. బహుశా ఈమె చేత ఈ సినిమా నిర్మాతలు చెప్పించారని నాకు అనిపిస్తుంది. వాళ్ళ నాన్న పేరు ఇక్బాల్ ఇస్మాయిల్, ఈమె పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఇమాన్వి అని మూవీకు అన్నట్టు మార్చిన తన పేరు ఇమాన్ ఇస్మాయిల్ పూర్తి పేరు. వాళ్ళ నాన్న పేరు ఇక్బాల్ ఇస్మాయిల్. వాళ్ళ నాన్న పాకిస్తాన్ ఆర్మీలో చేశాడు. నాకు తెలిసి మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అవన్నీ తీసేసినట్టుంది. బట్ వికీపీడియాలో అలాగే ఉంది, వెనకాల అటాచ్ చేసింది అదే. నేను ఎక్కడ కూడా ఇటువంటి మంచి మనసు ఉన్నటువంటి వారిని పాకిస్తాన్ వాళ్ళని చెప్పేసి వేరు పెడదాం, సినిమాస్ తీసేద్దాం నేను అస్సలు అన్నట్లా. కానీ ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో తీస్తున్న సినిమా, ఇందా చెప్పాను కదా అబిర్ గులాల్ అని చెప్పేసి, అందులో పాకిస్తానీ నటుడు ఉన్నాడని చెప్పేసి ఆ సినిమాని ఆపేశారు. మరి ఇప్పుడు ఈమె పాకిస్తానీ కదని చాలామంది అంటున్నారు. పుట్టి పెరిగింది కరాచీ, జస్ట్ 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను ఆడున్నాను అన్నట్టుగా ఆమె వికీపీడియా చెప్తుంది. బట్ అసలు ఆమె ఏమంటుంది, అసలు నాకు పాకిస్తాన్తో సంబంధం లేదురా బాబు, మేము అమెరికాలో సెటిల్ అయ్యాం, లాస్ ఏంజల్స్లో ఉన్నాం, మా అమ్మ భారతీయురాలు అని చెప్పేస్తుంది. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి పాకిస్తానీ. ఇది గతంలో. ఇప్పుడు ఏం చెప్తుంది, అసలు పాకిస్తాన్ సంబంధమే లేదు, నేను భారతీయురాలిని, అమెరికాలో పుట్టి పెరిగి ఉన్నాను, లాస్ ఏంజల్స్లో బీఎస్సీ చేసి ఉన్నాను, ఆ తర్వాత వచ్చేసి మనకు సినిమాలో ఆఫర్ వచ్చింది, వచ్చున్నాను, కొరియోగ్రఫీ చేస్తాను, ఇప్పుడు డైరెక్ట్ ఫౌజీ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చిందని చెప్తుంది. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ పాకిస్తానీ అని ఎవరైనా అంటే ఛీ నేను పాకిస్తాన్ కాదు అని చెప్పుకునేంత దరిద్రమైన దారుణమైన దుస్థితికి ఆ పాకిస్తాన్ వచ్చింది. అదొక బతుక. ఇలా ఆ మతానికి సంబంధించి రాకుండా ముస్లిం మతస్థులు ఎవరైతే ఉన్నారో మీలో ఉన్నటువంటి మానవత్వాన్ని, మీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి. ఈ టెర్రరిస్ట్ ముండా కొడుకుల్ని ఏరి పారేయడానికి మోడీ ఆల్రెడీ కంగన కట్టుకున్నాడు. సో సపోర్ట్ ఇద్దాం. మీ చుట్టుపక్కల స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, మీ చుట్టుపక్కల అన్నా కానీ ఈ టెర్రరిస్ట్ యాక్టివ్స్ మద్దతు తెలుపుతున్నాడు ఉంటట్టు ఒక్కడ కనిపించినా సరే వాడు మీరేం చేద్ది పోలీసులు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మరలా నేను కానీ పహల్గామ్లో కానీ ఆ టెర్రరిస్టులు అడ్డుకోకపోతే పాపం ఇంకో ముస్లిం అతను చంపేశారు. సో అలా మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఏమి కూడా మీకు ఇబ్బంది రాకూడదు. అందుకని తేడాగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మీరు డేటా పడితే పోలీసులు అప్పచెప్పేశారు. నా దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లింలను చూసి ఎంతో నేర్చుకోవాలి. అండ్ మన దేశంలో ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా అంతా కూడా కలిసిమెలిసి మన దేశం అన్నట్టు గొప్పగా ఉండాలి. మీలో ఎవరైనా కానీ నాకు ఈ దేశం నచ్చట్లేదు, నాకు ఈ దేశం సరైన రక్షణ కల్పించట్లేదు, నాకు ఈ దేశంలో వచ్చేసి అసమానతలు, అవమానాలు నా వల్ల కట్టడం ఉంటే దొబ్బేసండి అండి నుంచి. ఎవడు ఉండాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని ప్రేమించే అర్హత లేనివాడు, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఇది లేనివాడు ఇక్కడ ఉండే అర్హత లేదు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా దొబ్బేసండి ముందు ఇక్కడి నుంచి. ఆ రోజు వచ్చేది రోజు మీరు మిమ్మల్ని చూసి చేయనుకోవాలి. అలా రాకుండా ఉండాలంటే ఈలోపు మారండి. మీరు ఏ మతం వాళ్ళైనా సరే, ఏ కులపోళ్ళైనా సరే, ఏ ప్రాంతమైనా సరే ఇది మన దేశం అని మీరు అనుకున్న రోజు, ఇది మన రాజ్యాంగం అని మీరు ఫీల్ అయిన రోజు, ఈ దేశానికి సంబంధించి ఒక్క మాట చెడకూడదు, నోట్లో నుంచి రాకూడదని అనుకునే రోజు, అలా ఉన్న రోజు అప్పుడు మిమ్మల్ని ఈ దేశం గౌరవిస్తుంది అండ్ ప్రశాంతంగా మీరు కూడా ఉండగలుగుతారు.